సాయంత్రం 5 గంటలకు జరగబోయే ఈ యొక్క సభకు అందరూ ఇచ్చేసి ఈ యొక్క సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఇంటింటికి ఒకరు ఖచ్చితంగా వీరికి రావాల్సిందిగా కోరుతున్నాము. అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము. అలాగే మా కోకోనట్స్ ఎక్కడ ఉన్నా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఇంకొక 10 మంది పిల్లలు మా వాళ్ళు ఉన్నారు. సామి, రామకృష్ణ, రవి నాయక్, సురేష్, రవి, సురేందర్, ప్రసాద్ రెడ్డి, కార్తీక్, ఎండి అర్బాజ్, రామకృష్ణ, ఎం స్వామి, అంజద్, వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ ఇంకా కొంతమంది కూడా మాకు సహకరించిన వాళ్ళు చాలా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడానికి వాళ్ళు ఇది 4వ మీటింగ్. ఇవాళ కొద్దిమంది ఉన్నారు, కానీ పోయినసారి 2-3 సార్లు మీటింగ్ అయినప్పుడు అదేవిధంగా మన ఈరోజు ఇది 3వ సమావేశం, 4వ సమావేశం. మరి కావేరీ సమస్యలు అందరూ కొంతమంది చెప్పారు. అదే అందరూ నిజంగా అవే చెప్తున్నారు. వాస్తవానికి ఉన్న సమస్యలు కూడా అవే. ఆ సమస్యల మీద మనం అందరూ ఇప్పుడు పని చేసుకోవడానికే ప్రెసిడెంట్ను ఎన్నుకోవడానికి మనకు ఈరోజు సమావేశం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ ప్రెసిడెంట్గా నిలబడడానికి ఒక 2 పెద్ద వ్యక్తులు ముందుకు వచ్చారు. ఒకటి మన నరసింహసాగర్. ఇప్పుడు మన బస్తీ సీనియర్ లీడర్ విక్రమ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా చేస్తుంది. మన ఇండియా నుంచి కర్ణాటక 10 మంది కమిటీ ఏర్పాటు చేసిన 10 మందికి ధన్యవాదాలు తెలుసు. నేను ఒక్క విషయం చెప్పేది ఏంటంటే, భక్తికి కష్టపడి అప్పట్లో వాళ్ళు మన ముందు లేరు. వాళ్ళ గురించి నేను 2 పేర్లు